Hi everyone. Today we are discussed AP 10th class mathematics trigonometry 8.1 exercise. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. 8.1 exercise లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే రైట్? సో గివెన్ 8.1 లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ముందు క్వశ్చన్లు ఇచ్చినటువంటి నోట్ చేద్దాం. గివెన్ in triangle ABC, right angle at to B, right angled at to B, full stop. AB equal to 24, AB equal to 24 centimeters and BC equal to 7 centimeters. So determine and చెప్పేసి 1-2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, సాల్వ్ చేద్దాం. ఓకే రైట్? సో డ్రా ద డయాగ్రామ్ బ్రీఫ్లీ ఇన్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ తీసుకుందాం మనం. రైట్ యాంగిల్ అట్ బి అంటే ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ బి ఉండాలి వర్టెక్స్, ఇక్కడ ఏ ఉండొచ్చు, బి సి ఉండొచ్చు, మీ ఇష్టం అది. ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. ఏబి 24, ఏబి వాల్యూ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ బీసీ వచ్చేసి 7 సెంటీమీటర్స్. సో ట్రిగ్నోమెట్రీలో మీరు గమనించండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఆల్ వాల్యూస్ తెలియాలి. అంటే హైపోటినస్, సైడ్ 3 వాల్యూస్ తెలియాలి. బట్ ఇక్కడ ఏసీ వాల్యూ మనకు తెలియదు, ఓన్లీ ఏబి బిసి మాత్రమే తెలుసు. కాబట్టి టు ఫైండ్ అవుట్ ఏసీ, దానికి పైథాగరస్ థీరం అప్లై చేయాలి. బై పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం ఏం చెప్తున్నామంటే హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు, షార్ట్ ఫామ్ లో రాస్తున్నాము, హెచ్ అంటే హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఎస్ అంటే సైడ్. హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటినస్ ఏసీ, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్స్ రిమైనింగ్ ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. రైట్? ఏసీ స్క్వేర్ మనం కనుక్కోవాలి. ఏబి స్క్వేర్ ఉంది మన దగ్గర ఉంది, 24 హోల్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో మీరు స్క్వేరింగ్ నంబర్స్ 30 వరకు బై హ్యాట్ చేయడం ద్వారా మీకు సొల్యూషన్ పాటు కొంచెం స్పీడప్ అవుతుంది. లేకపోతే 24 into 24 చేయాలి. 24 జా 576 అమ్మ, ప్లస్ 7 జా 49. సో therefore AC స్క్వేర్ ఈక్వల్ టు, ఈ రెండు నంబర్లను యాడ్ చేద్దాం మనము, 625 వస్తుంది. 625 వస్తుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ 625, స్క్వేర్ అవుతా రూట్ అవుతుంది. therefore AC ఈక్వల్ టు రూట్ ఆఫ్ 625. సో రూట్ 625 వాల్యూ 25 స్క్వేర్ రాసుకోవచ్చు. 25 స్క్వేర్ రూట్ క్యాన్సల్. therefore AC ఈక్వల్ టు 25. సో ఏసీ వాల్యూ వచ్చింది 25 సెంటీమీటర్. ఈ విధంగా ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు థర్డ్ వాల్యూ వచ్చేసి పైథాగరస్ థీరంను అప్లై చేస్తూ కనుక్కోవాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ మనకు తెలిసినప్పుడు, సో టెక్స్ట్ బుక్ లో వాడు ఏమైతే కనుక్కోమన్నాడో వాటిని ఈజీగా కనుక్కోవచ్చు, సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ ఏ, సెకండ్ క్వశ్చన్ సైన్ సి కాస్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. సైన్ ఏ కాస్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్ ఏ కాస్ ఏ, ఈ రెండు వాల్యూస్ కనుక్కుందాం. సో ఫస్ట్ సైన్ ఏ
సో బై ద డెఫినేషన్ ఆఫ్ సైన్ ఆపోజిట్ సైడ్ టు ఏ, ఇక్కడ ఏముంటే అది రాయాలమ్మా, టీటా ఉంటే టీటా రాయాలి, ఏ ఉంటే ఏ రాయాలి, బి ఉంటే బి రాయాలి, సి ఉంటే సి రాయాలి. ఏ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ టు ఏ, ఆపోజిట్ సైడ్ టు ఏ by hypotenuse. So this is the definition of sine. Hypotenuse, opposite side to A by hypotenuse. How to find it? Listen. A కు opposite side, A కు straight గా opposite ఉండేది BC అంటే BC by hypotenuse AC. Therefore sin A equal to BC వచ్చేసి 7 అమ్మ, 7 by AC 25. This completed. Sin A completed. And then find cos A. Cos A. By the definition of cos, adjacent side to A. Adjacent side to A. Adjacent side to A by hypotenuse. A को adjacent side, A vertex के adjacent side AB, hypotenuse AC, AB by AC. This implies AB by AC. So the value of AB is 24, AC 25, 24 by 25, 24 by 25. This is cos A. This is the first problem. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్ అండ్ సాల్వ్ ద సెకండ్ క్వశ్చన్ కంటిన్యూయస్లీ. సెకండ్ క్వశ్చన్ ఇది రబ్ చేస్తున్నాను. ఓకే, సెకండ్ క్వశ్చన్, sin C cos C. సెకండ్ క్వశ్చన్, sin C cos C వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ sin C. sin C by the definition of sin, సేమ్ ఇక్కడ A ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ టు A by hypotenuse. బట్ ఏ ప్లేస్ ఇక్కడ ఏముంది, మనకి C ఉంది కాబట్టి C వస్తుంది ఏ ప్లేస్ లో. ఆపోజిట్ సైడ్ టు C, ఆపోజిట్ సైడ్ టు C by hypotenuse. సో C కు ఆపోజిట్ సైడ్, సో A కు ఆపోజిట్, ఇందాక ఈ ప్రాబ్లం లో ఫస్ట్ ప్రాబ్లం లో A కు ఆపోజిట్ సైడ్ అంటే A కు స్ట్రైట్ గా ఎదురుగా ఉండేది BC, కానీ ఇప్పుడు C కు ఆపోజిట్ సైడ్ వచ్చేసి AB అవుతుంది, హైపోటెనస్ AC. సో AB by hypotenuse AC. So the value of AB is 24, AC is 25. 24 by 25. This is sin C. And then cos C. Cos C. By the definition of cos adjacent side to by opposite, hypotenuse. So cos C definition note cheddam. Adjacent side to C. Adjacent side to C by hypotenuse. This is the cos definition. So C को adjacent side, C vertex के adjacent side BC అవుతుందమ్మా. BC by hypotenuse AC. BC by hypotenuse AC. This implies BC means 7, AC 25, 7 by 25. This is cos C. First problem completed and solve the second problem in note chain. 8.1 exercise లో second problem.
ఇన్ ఫిగర్ 8.13 ఈ డయాగ్రామ్ కింద 8.13 అని మెన్షన్ చేశాడు. ఇది 8.13 ఫిగర్. ఇది అంటే సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఫిగర్. ఈ ఫిగర్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. తర్వాత రెండు సైడ్స్ ఒక సైడ్ హైపోటెనస్ ఉంది, ఒక సైడ్ బ్యాలెన్స్ ఉంది. మనం కనుక్కోవాలి ఏ వాల్యూ ట్రిగ్నామెట్రీ లో కనుక్కోవాలన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ వాల్యూస్ మనం తెలియాలి. ముందు మనం 3 సైడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి కనుక్కోవాలి. ముందు దీని వాల్యూ కనుక్కున్న తర్వాత వాడు tan p మైనస్ cot r ను ఫైండ్ అవుట్ చేయమని చేద్దాం మనం. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వాల్యూస్ నోట్ చేద్దాం. గివెన్ in triangle PQR triangle angle Q 90 degree. Angle Q equal to 90 degree. ఇలాగే రాయాల్సిన అవసరం లే. ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ Q అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంకా తర్వాత వాల్యూస్ ఏమి ఇచ్చినాడు మనకి? PQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ PR ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. మనం QR అనుకోవాలి. దానికి ఏం చేస్తాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేసి రిమైనింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బై పైథాగరస్ థియరం పైథాగరస్ థియరం ఏం చెప్తుందంటే షార్ట్ ఫామ్ లో నోట్ చేస్తున్నా. హెచ్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ కాబట్టి పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. సబ్స్టిట్యూట్ ద గివెన్ వాల్యూస్. PR వచ్చేసి 13 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PQ 12 స్క్వేర్ ప్లస్ QR తెలియదు, మనం కనుక్కోవాలి. అలాగే నోట్ చేద్దాం QR స్క్వేర్. సో నేను ఆల్రెడీ ఈ చాప్టర్ లో స్క్వేరింగ్ నంబర్స్ చాలా ఇంపార్టెన్స్. 30 వరకు బై హ్యాక్ చేయండి. 13 స్క్వేర్ అంటే 13 జా 169, 12 జా 144 ప్లస్ QR స్క్వేర్ ప్లస్ 144 ఇద్దరు తెచ్చుకుందాం. 169 మైనస్ 144 ఈక్వల్ టు QR స్క్వేర్. కంటిన్యూషన్. 169 మైనస్ 144 అంటే 25 వస్తుంది. అంటే QR స్క్వేర్ ఈక్వల్ టు 25. QR స్క్వేర్ ఈక్వల్ టు 25. స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. దేర్ఫోర్ QR ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. సో దేర్ఫోర్ QR ఈక్వల్ టు రూట్ 25 అంటే 5 వస్తుంది ఆన్సర్. సో దట్ మీన్స్ QR ఈక్వల్ టు 5. సో ఈ విధంగా డయాగ్రామ్ లో వాడు ఈ రెండు వాల్యూస్ ఇచ్చాడు. మనం థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం పైథాగరస్ థియరం అప్లై చేస్తూ. తర్వాత ఈ క్వశ్చన్ లో వాడు ఏం కనుక్కోమన్నాడో దాన్ని కనుక్కున్నాం మనం. రైట్. సెకండ్ క్వశ్చన్ లో tan p మైనస్ cot r అంటే ముందు మనము tan p ని సపరేట్ గా cot r ను సపరేట్ గా కనుక్కున్నాం. tan p ఫస్ట్. To find out tan p. So by the definition of tan యొక్క డెఫినేషన్ నోట్ చేద్దాం. ఆపోజిట్ సైడ్ టు P by adjacent side to P. So by the definition of tan P, opposite side to P by adjacent side to P. So P vertex ఇక్కడ ఉంది. P కి opposite side QR. That means QR by adjacent side PQ by PQ. So this implies, so QR means 5 by 12. This is tan P. Next, cot r
cot r. So by the definition of cot, tan को opposite అంటే multiplicate inverse adjacent side to r by adjacent side to r by opposite side to r. Opposite side to r. So adjacent side to r. r కు adjacent side qr అవుతుంది, opposite వచ్చేసి pq అవుతుంది. adjacent side వచ్చేసి qr by opposite side, r కు opposite side pq. This implies qr అంటే 5 వస్తుంది, 5 by 12. pq means 12. So this implies, next to continuation, last conclusion. Tan p minus cot r. Next, tan p minus cot r equal to tan p 5 by 12 minus cot r 5 by 12. So plus 5 by 12 minus 5 by 12 get cancelled. Remaining answer is 0. This is the second problem completed. And then third problem. Continuation. Exercise 8.1 trigonometry. Third problem. So first given values note చూద్దాం. ఒకే ఒక వాల్యూ ఇచ్చినాడు, దాన్ని చూసుకొని మిగతా అంతా చేయాలి. Given sin a equal to 3 by 4. Sin a equal to 3 by 4. So by the definition of sin, opposite side to a, opposite side to a by hypotenuse. Hypotenuse equal to 3 by 4. So ఈ డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్ టు ఏ, ఏ కు ఆపోజిట్ సైడ్ 3 అవుతుంది, హైపోటెనస్ వచ్చేసి 4 అవుతుంది. సో ఈ డెఫినేషన్స్ బేస్ చేసుకొని డ్రా ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ABC right angle triangle. Angle B is 90 degrees. So A को opposite side 3, A को opposite side 3 వస్తుంది. So hypotenuse, right angle కి opposite side hypotenuse, AC వచ్చేసి 4 వస్తుంది. సో రిమైనింగ్ మనం ఏం కనుక్కోవాలంటే cot A and tan A, cos A and tan A అనుకోవాలి. ఏది కనుక్కోవాలన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ మన దగ్గర ఉండాలి. ఒకటి మిస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్. So in triangle ABC, angle B 90 degree. Consider and రాసుకోవచ్చు. Consider triangle ABC angle B 90 degree. అంటే ఆ విధంగా తీసుకోవాలి. సో బై పైథాగరస్ థియరం, ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో బై పైథాగరస్ థియరం by Pythagoras theorem, hypotenuse square equal to side square plus side square. So hypotenuse AC square equal to sides వచ్చేసి AB square plus BC square. Given value substitute చేద్దాం. AC 4 square equal to AB, తెలియదు మనం AB నే నోట్ చేద్దాం. AB square plus BC 3 square. So 4 4 is 16 equal to AB square plus 3 3 is 9. So plus 9 left side తెచ్చుకుందాం. 16 minus 9 equal to AB square.
సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 16 మైనస్ 9 అంటే 7 వస్తుంది. సో స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. దేర్ ఫోర్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు √7. ఈ విధంగా ఏబి వాల్యూ √7 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ తెలిసిపోయినాయి మనకి. సో ఇప్పుడు మనము కాస్ ఏ అండ్ tan a ను క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ ఏ అండ్ tan a. ఫస్ట్ కాస్ ఏ. టు ఫైండ్ కాస్ ఏ. సో బై ద డెఫినేషన్ ఆఫ్ కాస్, opposite side to a, sorry, adjacent side to a, cos adjacent side to a by hypotenuse. A को adjacent side వచ్చేసి AB అవుతుంది. A vertex కి adjacent side AB. This implies AB by hypotenuse వచ్చేసి AC అవుతుంది. This implies AB వాల్యూ వచ్చేసి √7 by AC వచ్చేసి 4, √7 by 4. Cos A equal to √7 by 4. Cos A completed, and then next tan A. By the definition of tan, opposite side to A by opposite side to A by adjacent side to A. Opposite side to A by adjacent side to A. This implies A को opposite side BC, adjacent side AB. That means BC by AB. Therefore, tan A equal to BC 3 by AB √7. This is the end of the problem. Thank you. Hi everyone. Today we have discussed AP 10th class mathematics trigonometry 8.1 exercise. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. 8.1 exercise లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే రైట్. సో గివెన్ 8.1 లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. ముందు క్వశ్చన్లు ఇచ్చినటువంటి నోట్ చేద్దాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC, right angle at to be full stop. AB equal to 24 centimeters and BC equal to 7 centimeters. So determine అని చెప్పేసి 1-2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, సాల్వ్ చేద్దాం. ఓకే రైట్. సో డ్రా ద డయాగ్రామ్ బ్రీఫ్లీ ఇన్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ తీసుకుందాం మనం. రైట్ యాంగిల్ అట్ బి అంటే ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ బి ఉండాలి వర్టెక్స్. ఇక్కడ ఏ ఉండొచ్చు, బి సి ఉండొచ్చు, మీ ఇష్టం అది. ABC ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ అట్ బి. AB 24, AB వాల్యూ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ BC వచ్చేసి 7 సెంటీమీటర్స్. సో ట్రిగ్నోమెట్రీలో మీరు గమనించండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఆల్ వాల్యూస్ తేలాలి. అంటే హైపోటినస్, సైడ్ 3 వాల్యూస్ తేలాలి. బట్ ఇక్కడ AC వాల్యూ మనకు తెలియదు, ఓన్లీ AB BC మాత్రమే తెలుసు. కాబట్టి టు ఫైండ్ అవుట్ AC దానికి పైథాగరస్ థీరం అప్లై చేయాలి. బై పైథాగరస్ థీరం
పైథాగరస్ థియరం ఏం చెప్తున్నామంటే హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు షార్ట్ ఫామ్ లో రాస్తున్నాము. హెచ్ అంటే హైపోటినస్. హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎస్ అంటే సైడ్. హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటినస్ ఏసీ ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు sides remaining AB square plus BC square. Right? AC square మనం కనుక్కోవాలి. AB square ఉంది మన దగ్గర ఉంది 24 whole square plus 7 square. సో మీరు స్క్వేరింగ్ నంబర్స్ 30 వరకు బై హ్యాట్ చేయడం ద్వారా మీకు సొల్యూషన్ పాటు కొంచెం స్పీడప్ అవుతుంది. లేకపోతే 24 into 24 చేయాలి. 24 జా 576 అన్నాం plus 7 is 49. So therefore AC square equal to ఈ రింగ్ నంబర్ని యాడ్ చేద్దాం మనము 625 వస్తుంది. 625 వస్తుంది. AC square equal 625 స్క్వేర్ అవుతుంది పోతే రూట్ అవుతుంది. therefore AC equal to root of 625. సో రూట్ 625 వాల్యూ 25 స్క్వేర్ రాసుకోవచ్చు. 25 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. therefore AC equal to 25. సో AC వాల్యూ వచ్చింది 25 సెంటీమీటర్. ఈ విధంగా ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు థర్డ్ వాల్యూ వచ్చేసి పైథాగరస్ థియరమ్ను అప్లై చేస్తూ కనుక్కోవాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ మనకు తెలిసినప్పుడు సో టెక్స్ట్ బుక్ లో వాడు ఏమైతే కనుక్కోమన్నాడో వాటిని ఈజీగా కనుక్కోవచ్చు, సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ ఏ, సెకండ్ క్వశ్చన్ సైన్ సి కాస్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. సైన్ ఏ కాస్ ఏ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్ ఏ కాస్ ఏ ఈ రెండు వాల్యూస్ కనుక్కున్నాం. సో ఫస్ట్ సైన్ ఏ. సో బై ద డెఫినేషన్ ఆఫ్ సైన్ ఆపోజిట్ సైడ్ టు ఏ. ఇక్కడ ఏముంటే అది రాయాలన్నమాట. టీటా ఉంటే టీటా రాయాలి, ఏ ఉంటే ఏ రాయాలి, బి ఉంటే బి రాయాలి, సి ఉంటే సి రాయాలి. ఏ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ టు ఏ. ఆపోజిట్ సైడ్ టు ఏ by hypotenuse. So this is the definition of sine. Hypotenuse. Opposite side to A by hypotenuse. How to find it? Listen. A కు opposite side. A కు straight గా opposite ఉండేది BC. అంటే BC by hypotenuse AC. Therefore sin A equal to sin A equal to BC వచ్చేసి 7 by AC 25. This completed. Sin A completed. And then find cos A. Cos A. Cos A. By the definition of cos, adjacent side to A. Adjacent side to A. Adjacent side to A by hypotenuse. A को adjacent side. A vertex के adjacent side AB. Hypotenuse AC. AB by AC. This implies AB by AC. So the value of AB is 24, AC 25. 24 by 25. 24 by 25. This is cos A. This is the first problem. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్ అండ్ సాల్వ్ ద సెకండ్ క్వశ్చన్ కంటిన్యూయస్లీ. సెకండ్ క్వశ్చన్ ఇది రబ్ చేస్తున్నాను. ఓకే. సెకండ్ క్వశ్చన్ sin C cos C. సెకండ్ క్వశ్చన్
sin c cos c వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ sin c బై ద డెఫినేషన్ ఆఫ్ sin సేమ్ ఇక్కడ a ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ టు a బై హైపోటెనస్. బట్ ఏ ప్లేస్ ఇక్కడ ఏముంది, మనకి c ఉంది కాబట్టి c వస్తుంది ఏ ప్లేస్ లో. ఆపోజిట్ సైడ్ టు c, ఆపోజిట్ సైడ్ టు c బై హైపోటెనస్. సో సి కు ఆపోజిట్ సైడ్, సో ఏ కు ఆపోజిట్, ఇందాక ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో ఏ కు ఆపోజిట్ సైడ్ అంటే ఏ కు స్ట్రైట్ గా ఎదురుగా ఉండేది బీసీ, కానీ ఇప్పుడు సి కు ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది, హైపోటెనస్ ఏసీ. సో ఏబి బై హైపోటెనస్ ఏసీ. సో ద వాల్యూ ఆఫ్ ఏబి is 24, AC is 25. 24 by 25. This is sin c. And then cos c. By the definition of cos adjacent side to by opposite hypotenuse. So cos c definition note cheddam. Adjacent side to c. Adjacent side to c by hypotenuse. This is the cos definition. So c को adjacent side, c vertex के adjacent side BC అవుతుందమ్మా. BC by hypotenuse AC. BC by hypotenuse AC. This implies BC means 7, AC 25, 7 by 25. This is cos c. First problem completed and solve the second problem in note chain. 8.1 exercise లో second problem. In figure 8.13, ఈ డయాగ్రామ్ కింద 8.13 అని మెన్షన్ చేశాడు. ఇది 8.13 ఫిగర్, ఇది అంటే సెకండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఫిగర్. ఈ ఫిగర్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQ, Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది, తర్వాత రెండు సైడ్స్, ఒక సైడ్ హైపోటెనస్ ఉంది, ఒక సైడ్ బ్యాలెన్స్ ఉంది. మనం కనుక్కోవాలి ఏ వాల్యూ ట్రిగ్నామెట్రీ లో కనుక్కోవాలన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ వాల్యూస్ మనం తెలియాలి. ముందు మనం 3 సైడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి కనుక్కోవాలి. ముందు దీని వాల్యూ కనుక్కున్న తర్వాత వాడు tan p మైనస్ cot r ను ఫైండ్ అవుట్ చేయమని చేద్దాం మనం. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వాల్యూస్ నోట్ చేద్దాం. గివెన్ in triangle PQR, PQR triangle angle Q 90 degree, angle Q equal to 90 degree. ఇలాగే రాయాల్సిన అవసరం లే. in triangle PQR right angle at Q అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంకా తర్వాత వాల్యూస్ ఏమి ఇచ్చినాడు మనకి, PQ equal to 12 centimeters and PR equal to 13 centimeters. మనం QR అనుకోవాలి. దానికి ఏం చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేసి రిమైనింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బై పైథాగరస్ థియరం పైథాగరస్ థియరం ఏం చెప్తుందంటే షార్ట్ ఫామ్ లో నోట్ చేస్తున్నా, హెచ్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ కాబట్టి PR స్క్వేర్ హైపోటెనస్, PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. సబ్స్టిట్యూట్ ద గివెన్ వాల్యూస్. PR స్క్వేర్, PR వచ్చేసి 13 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PQ 12 స్క్వేర్ ప్లస్ QR తెలియదు, మనం కనుక్కోవాలి, అలాగే నోట్ చేద్దాం QR స్క్వేర్. సో నేను ఆల్రెడీ ఈ చాప్టర్ లో స్క్వేరింగ్ నంబర్స్ చాలా ఇంపార్టెన్స్. 30 వరకు బై హార్ట్ చేయండి. 13 స్క్వేర్ అంటే 13 జా 169, 12 జా 144,
ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ప్లస్ 144 ఇద్దరు తెచ్చుకుందాం. 169 మైనస్ 144 ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. కంటిన్యూషన్. 169 మైనస్ 144 అంటే 25 వస్తుంది. అంటే క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25. క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 25. స్క్వేర్ రైట్ సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. దేర్ఫోర్ క్యూఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25. సో దేర్ఫోర్ క్యూఆర్ ఈక్వల్ టు రూట్ 25 అంటే 5 వస్తుంది ఆన్సర్. సో దట్ మీన్స్ క్యూఆర్ ఈక్వల్ టు 5. సో ఈ విధంగా డయాగ్రామ్లో వాడు ఈ రెండు వాల్యూస్ ఇచ్చాడు, మనం థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం పైథాగరస్ థియరం అప్లై చేస్తూ. తర్వాత ఈ క్వశ్చన్లో వాడు ఏం కనుక్కోమన్నాడో దాన్ని కనుక్కున్నాం మనం. రైట్. సెకండ్ క్వశ్చన్లో tan p మైనస్ కాటార్ అంటే ముందు మనము tan pని సపరేట్గా కాటార్ను సపరేట్గా కనుక్కున్నాం. tan p ఫస్ట్. To find out tan p. So by the definition of tan యొక్క definition నోట్ చేద్దాం. Opposite side to p by adjacent side to p. So by the definition of tan p, opposite side to p by adjacent side to p. So p vertex ఇక్కడ ఉంది. p కి opposite side qr. That means qr by adjacent side pq by pq. So this implies, so qr means 5 by 12. This is tan p. Next, కాటార్. So by the definition of cot, tan को opposite అంటే multiplicative inverse adjacent side to r by adjacent side to r by opposite side to r. Opposite side to r. So adjacent side to r. r కు adjacent side qr అవుతుంది, ఆపోజిట్ వచ్చేసి pq అవుతుంది. adjacent side వచ్చేసి qr by opposite side, r కు opposite side pq. This implies qr అంటే 5 వస్తుంది, 5 by 12. PQ means 12. So this implies, next to continuation, last conclusion. Tan p minus cot r. Next, tan p minus cot r equal to tan p 5 by 12 minus cot r 5 by 12. So plus 5 by 12 minus 5 by 12 get cancelled. Remaining answer is 0. This is the second problem completed. And then third problem. Continuation. Exercise 8.1 trigonometry. Third problem. సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ నోట్ చేద్దాం. ఒకే ఒక వాల్యూ ఇచ్చినాడు, దాన్ని చూసుకొని మిగతా అంతా చేయాలి. గివెన్ sin a ఈక్వల్ టు 3/4. sin a ఈక్వల్ టు 3/4. సో బై ద డెఫినేషన్ ఆఫ్ sin, ఆపోజిట్ సైడ్ టు a, opposite side to a by
hypotenuse equal to 3/4. సో ఈ డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్ టు ఏ కు ఆపోజిట్ సైడ్ 3 అవుతుంది, హైపోటినస్ వచ్చేసి 4 అవుతుంది. సో ఈ డెఫినేషన్స్ బేస్ చేసుకొని డ్రా ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ABC right angle triangle. Angle B is 90 degrees. So A को opposite side 3. A को opposite side 3 వస్తుంది. So hypotenuse right angle కి opposite side hypotenuse AC వచ్చేసి 4 వస్తుంది. సో రిమైనింగ్ మనం ఏం కనుక్కోవాలంటే cot A and tan A, cos A and tan A అనుకోవాలి. ఏది కనుక్కోవాలన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ మన దగ్గర ఉండాలి. ఒకటి మిస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ అవుట్ దిస్ వన్. సో ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ B 90 డిగ్రీ. కన్సిడర్ అని రాసుకోవచ్చు. కన్సిడర్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B 90 డిగ్రీ అంటే ఆ విధంగా తీసుకోవాలి. సో బై పైథాగరస్ ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో by Pythagoras theorem, hypotenuse square equal to side square plus side square. So hypotenuse AC square equal to sides వచ్చేసి AB square plus BC square. Given value substitute చేద్దాం. AC 4 square equal to AB తెలియదు మనం AB నే నోట్ చేద్దాం. AB square plus BC 3 square. So 4 4 is 16 equal to AB square plus 3 3 is 9. So plus 9 left side తెచ్చుకుందాం. 16 minus 9 equal to AB square. So AB square equal to 16 minus 9 అంటే 7 వస్తుంది. సో స్క్వేర్ అవతల వద్ద రూట్ అవుతుంది. therefore AB square equal to √7. ఈ విధంగా AB వాల్యూ √7 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ తెలిసిపోయినాయి మనకి. సో ఇప్పుడు మనము cos A and tan A ను క్యాలిక్యులేట్ చేయాలి. cos A and tan A. First cos A. To find cos A. So by the definition of cos, opposite side to A, adjacent side to A, cos. Adjacent side to A by hypotenuse. A को adjacent side వచ్చేసి AB అవుతుంది. A vertex కి adjacent side AB. This implies AB by hypotenuse వచ్చేసి AC అవుతుంది. This implies AB వాల్యూ వచ్చేసి √7 by AC వచ్చేసి 4, √7/4. cos A equal to √7/4. cos A completed and then next tan A. By the definition of tan, opposite side to A by opposite side to A by adjacent side to A. Opposite side to A by adjacent side to A. This implies A को opposite side to BC, adjacent side to AB. That means BC by AB. Therefore tan A equal to BC 3 by AB √7. This is the
End of the problem. Thank you. Next, exercise 8.1 lo fourth problem. So first given 15 cot A, fourth problem, 15 cot A equal to 8. So only this is given value. Find sin A and secant A. సో ఈ విధంగా ఇచ్చాడు. ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం డిఫరెంట్ చూడండి. నంబర్ ఇక్కడ ఇచ్చాడు. ఈ నంబర్ను మనం సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం మాదిరి 15 అవుతుంది తీసుకోవాలి. 8/15 అవుతుంది. సో therefore cot A equal to 8/15. So write down the definition. Cot A, adjacent side to A by adjacent side to A by opposite side to A. Opposite side to A. This implies 8/15. 8/15. Similarly, to draw the right angle triangle, ఇదే టైప్ లో పోయినసారి ప్రాబ్లం డయాగ్రామ్ యూజ్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ టు ఏ, ఏ కు అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి అవుతుంది. దిస్ ఈజ్ 8. ఆపోజిట్ సైడ్ టు ఏ, ఏ కు ఆపోజిట్ సైడ్ బీసీ అవుతుంది. దిస్ ఈజ్ 15. సో మనకు బ్యాలెన్స్ ఏసీ కనుక్కోవాలి కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి 90. ఈ విధంగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం మనము. సో బై పైథాగరస్ థియరం ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందో కెన్ అప్లై ద పైథాగరస్ థియరం. బై పైథాగరస్ థియరం hypotenuse square equal to side square plus side square. hypotenuse వచ్చేసి AC square equal to AB square plus BC square. So this implies AC మనం కనుక్కోవాలి. AB వాల్యూ వచ్చేసి 8 square plus BC 15 square. So this implies 8 is 64 plus 15 is 225. So ఈ రెండు యాడ్ చేద్దాం. 15 is 225, 64. సో రెండు నెంబర్లు యాడ్ చేద్దాం మనం. 225, 64, 9, 8, 2, 289. This implies AC square equal to 289. Square అవతల కొద్ది రూట్ అవుతుంది. Therefore AC equal to root of 289. సో దీన్ని 17 is 289. సో అంటే ఏం నోట్ చేసుకోవచ్చు అంటే AC equal to root of 17 square. రూట్ కి స్క్వేర్ క్యాన్సల్, AC వచ్చేసి 17 వస్తుంది. దిస్ ఈజ్ 17. ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ కనుక్కున్నాం మనం. తర్వాత వాడు ఏమైతే క్వశ్చన్ లో కనుక్కోమన్నాడో అవన్నీ నోట్ చేద్దాం. ఫస్ట్ సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ. ఫస్ట్ సైన్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఫైండ్ సైన్ ఏ బై ద డెఫినేషన్ ఆఫ్ సైన్, ఆపోజిట్ సైడ్ టు ఏ, by hypotenuse. So this implies A को opposite side వచ్చేసి BC by hypotenuse AC. So this implies BC means 15 by AC means 17. This is sin A completed. And then secant A
secant A. By the definition of secant A, cos కు multiplicative inverse అంటే hypotenuse by adjacent side to A. Adjacent side to A. So hypotenuse means AC. A కు adjacent side వచ్చేసి AC. AC by AB. A కు adjacent side AB అవుతుంది. Hypotenuse AC. AC by AB. AC by AB. So this implies AC value 17. 17 by AB వచ్చేసి 8. 17 by 8. Therefore, secant A equal to 17 by 8. This is the final answer. Thank you very much.